హస్తినాపురానికి వచ్చిన వ్యాసునికి సత్యవతి తన వేదనను వివరించి రాజవంశానికి వారసులను కలిగించమని అభ్యర్థిస్తుంది. వ్యాసుడు కొంతసేపు మౌనంగా నిలబడి తరువాత, తల్లి, ఇది సులభమైన మార్గం కాదు, కానీ ధర్మం కోసం నేను సిద్ధం అని చెప్తాడు. నియోగ ధర్మం ద్వారా కురువంశాన్ని నిలబెట్టాలని నిశ్చయించబడుతుంది. అంబిక ఆ క్రమంలో భయంతో కన్నులు మూసుకుంటుంది. ఫలితంగా ధృతరాష్ట్రుడు అంధుడిగా జన్మిస్తాడు. ఇక అంబాలిక భయంతో వణుకుతుంది. దాని కారణంగా పాండు మహారాజు రోగిగా జన్మిస్తాడు. ఇది చూసి సత్యవతి అంబికను మరొకసారి ప్రయత్నించమంటుంది. అప్పుడు అంబిక భయపడి తనకి బదులుగా తన దాసి అయిన పారిశ్రమని పంపిస్తుంది. ఆమె వినయంతో వ్యాసుణ్ణి దర్శిస్తుంది. ఆ సాత్వికతకు కారణంగా విదురుడు జన్మిస్తాడు. ఆ ముగ్గురి బాల్యం, వారి విధి మార్గం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.